ఆల్ ఇండియా పెన్షనర్ డే సందర్భంగా 17వ తారీఖు డిసెంబర్ రోజు సుప్రీంకోర్టు 1982లో ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా 30-35 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళకు పెన్షన్ అనేది వాళ్ళ హక్కు, అది భిక్ష కాదు, దయాదాక్షిణ్యం ఇచ్చేది కాదు అనేది సుప్రీంకోర్టు 1982 17th డిసెంబర్లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈ రిటైర్ అయిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఒక పండుగ వాతావరణంలో పెన్షనర్ డే, ఆల్ ఇండియా పెన్షనర్ డే జరుపుకోవడం జరుగుతుంది 17వ తారీఖు నాడు. దాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో గవర్నమెంట్ రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన 15వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఇండోర్ గేమ్స్ మేము క్రీడలు ఆడడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా మేము యథావిధిగా 15వ తారీఖు, 16వ తారీఖు, 17వ తారీఖు క్రీడలు జరుగుతాయి. 15వ తారీఖు నాడు క్రీడలు ఇనాగరేషన్కు మన అర్బన్ ఎమ్మెల్యే గారైన ధన్పాల సూర్యనారాయణ గారు క్రీడలు ప్రారంభిస్తారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా ఎస్ దిలీప్ కుమార్, కమిషనర్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ గారు, మరియు జి బస్వారెడ్డి, అడిషనల్ డీజీపీ నిజామాబాద్ గారు హాజరవుతారు. అది విజయవంతం చేయాల్సిందిగా అందరినీ ప్రతి శ్రీనివాసరెడ్డి వైస్ ప్రెసిడెంట్ స్టేట్ గారు కూడా హాజరవుతారు. అందరూ కూడా నిజామాబాద్ జిల్లాలో ఉన్న రిటైర్ ఎంప్లాయీస్ అందరూ కూడా హాజరై ఇనాగ్రేషన్ ఫంక్షన్ను విజయవంతం చేయాలని కోరుతూ, అదేవిధంగా 17వ తారీఖు రోజు ఈ 3 రోజుల ఆటల ముగింపు కార్యక్రమం ఉంటుంది. అది పెన్షనర్ డే 17వ తారీఖు నాడు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ పెన్షనర్ డే ఆదివారం రోజు పెన్షనర్ డే 17వ తారీఖు రోజు 17వ తారీఖు మంగళవారం రోజు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అదే విశిష్ట అతిథిగా రాజీవ్ గాంధీ హనుమంత్ ఐఏఎస్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నిజామాబాద్ గారు, శ్రీ అంకిత్ ఐఏఎస్ గారు అడిషనల్ కలెక్టర్ నిజామాబాద్ గారు, తాయర్ బిన్ హమ్దాన్ చైర్మన్ ఉర్దూ అకాడమీ హైదరాబాద్ గారు, మానాల మోహన్ రెడ్డి గారు చైర్మన్ తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ గారు, శ్రీ కేశవేణు గారు చైర్మన్ నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గారు, అంతిరెడ్డి రాజారెడ్డి గారు చైర్మన్ గ్రంథాలయ సంస్థ నిజామాబాద్ గారు, శ్రీ దశరథ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ గారు, పి అశోక్ గారు జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ నిజామాబాద్ గారు, అదే జి దామోదర్ రెడ్డి రాష్ట్ర రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు, శ్రీ చంద్రశేఖర్ గారు సెక్రటరీ జనరల్ హైదరాబాద్ గారు, జి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు, వీరందరూ కూడా 17వ తారీఖు నాడు సాయంత్రం 4:30 గంటలకు హాజరై ఈ ప్రోగ్రాం అంతా కూడా ఈ ఏదైతే ఆల్ ఇండియా పెన్షనర్ డే సందర్భంగా వీళ్ళందరూ హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి రిటైర్ ఉద్యోగులు అందరికీ కూడా హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా 80 సంవత్సరాలు దాటిన ప్రతి రిటైర్ ఉద్యోగులందరికీ కూడా ఆ రోజు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఇంకో దీంట్లో ప్రత్యేకమైన ప్రావీణ్యం కలిగిన వారిని కూడా సన్మానం చేయబడుతుంది. అదే యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు కూడా సన్మానం చేయబడుతుంది. వీళ్ళొచ్చిన ఈ అతిథులను కూడా మనం సన్మానించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకే అందరూ కూడా వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా సభాముఖంగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. రిటైర్ ఎంప్లాయీస్ కూడా క్రీడలు ఉంటాయి. ఆ క్రీడలు కూడా ఎక్కువ మొత్తంలో మహిళలు కూడా హాజరు కావాల్సిందిగా వారిని కూడా కోరుచున్నాను. 15వ తారీఖు రోజు వారు కూడా క్రీడలు 15, 16, 17 3 రోజులు కూడా మహిళలకు కూడా క్రీడలు ఉంటాయి, ఇండోర్ గేమ్స్. వాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో హాజరై విజయవంతం చేయాలని కోరుతూ, మహిళల్లో కూడా 80 సంవత్సరాలు దాటిన పెన్షనర్స్ అయినట్టయితే, ఫ్యామిలీ పెన్షన్స్ కానీ సర్వీస్ పెన్షన్ కానీ ఎవరైనా ఉన్నట్టయితే ఇమీడియట్గా మాకు తెలియజేయండి. 80 సంవత్సరాలు దాటిన వారందరూ కూడా ఆ రోజు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా మిస్ అయినా కానీ తెలియజేసినట్టయితే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి 17వ తారీఖు నాడు సాయంత్రం సన్మానించుకోవడం జరుగుతుంది. ఇది అందరూ కూడా గమనించి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.